వాక్యానికి సంపూర్ణమైన విధేయత కలిగి ప్రార్థన చేస్తున్న వ్యక్తులు ఉండే స్థలం అతి పరిశుద్ధమైన స్థలం. పవిత్రమైన స్థలంలో నువ్వు ఉంటావు. పాపిష్టోడు, పనికి మాలినోడు, అబద్ధాలు ఆడేవాడు, అక్రమం చేసేవాడు ఉండే స్థలం అపవిత్రం, అధికమైన అపవిత్రం. అదొక ఊబి. ఏం ఊబి అంటే దొంగ ఊబి, మోసకరమైన గుంట. అక్కడ ఉంటారు మోసం చేసేవాళ్ళు, దొంగలంతా. అర్థమైందా? మరి ప్రార్థన చేసే నీకు ప్రార్థన చేయని వాళ్ళకు తేడా లేదంటవా? ఎప్పుడు కూడా ప్రార్థన చేయనోడు ప్రార్థన చేసేవానికి శత్రువుగానే ఉంటాడు, ఎంత ప్రేమగా మాట్లాడినా. భక్తులు జాగ్రత్తగా ఉంటారు, జీవించే జీవితం జాగ్రత్తగా జీవించాలి. మాటలు జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త, కుటుంబం జాగ్రత్త, జీవన ప్రయాణం జాగ్రత్త, వాక్యం వినడంలో జాగ్రత్తగా వినాలి. ఈ విధంగా మనం అన్ని జాగ్రత్త పడతాము. ప్రార్థన చేసుకునేవాడు అజాగ్రత్తగా ఉండేవాడు ఎవడు? దొంగ ఊబిలో ఉండేవాడు, మోసకరమైన గుంటలో ఉండేవాడు. వారి నోరు తెలిసిన సమాధి, వారి నోరు తెలిసిన సమాధి. తెలుస్తుంటారు సమాధి. ముక్కు మోయకుండా ఉంటావా? అంత బాగా పీల్చుకుంటావా? పీల్చుకోగలుగుతావా సమాధి తెలిసి? అదేమన్నా మంచి వాసన? వారి నోరు తెరిచిన సమాధి. సమాధి తెలిసినప్పుడు మనం ఎంత దూరం ఉండాలి? తెలిసిన సమాధి కలిగిన నోరు ఎవరికన్నా ఉంటే వారికి మనం ఎంత దూరం ఉండాలి? అందుకే దుష్టులకు ఆ ప్రయత్నం మనం చేస్తే మంచిది. తిరస్కారం మనుషుల వలన వస్తే మనకేం బాధ లేదు, మనం దేవుని వల్ల తిరస్కరింపబడితే చాలా బాధ. గనుక మనం దేవుని ద్వారా తిరస్కరింపబడిన వారం కాకుండా మనుషుల వల్ల తిరస్కారం వచ్చినట్లయితే మనల్ని రక్షించేవాడు మనకున్నాడు. మనం ఆయన దగ్గర ప్రార్థన చేస్తాం.